నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి ముందు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ కూర్చొని దర్శకరత్న దాసరి గారికి నివాళి అర్పించే దాని కొరకు సంతాప సభకి చాలా పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి కొంచెం లేట్ చేయడం జరిగిందండి. ఆ లేట్ ఎందుకు జరిగింది అని అంటే సమ్మర్ సీజన్ అయినందువలన షూటింగ్లోనూ దీంట్లోనూ ఆర్టిస్టులు డైరెక్టర్లు అందరూ విదేశాల్లో ఉండటం వల్ల డిలే జరిగింది. అలాగే ఈరోజు మా అన్ని ఆర్గనైజేషన్లు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం. 10వ తారీఖు సాయంకాలం 4 గంటలకి చలనచిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి ఈ ప్రదేశంలో ఉన్నటువంటి రామానాయుడు కళా ప్రాంగణంలో సంతాప సభ జరగటానికి ఆల్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేసి చాలా పెద్దగా చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే 11వ తారీఖు దాసనారాయణరావు గారి దినం అయినందువలన 11వ తారీఖు సెకండ్ సండే. అలాగే ఫెడరేషన్కి అన్ని ఆర్గనైజేషన్లకి ఒక నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. సెకండ్ సండే రోజు ఎలాంటి షూటింగ్లు జరగవు. సెకండ్ సండే ప్రత్యేకంగా దాసనారాయణరావు గారికి తెలుగు చలనచిత్ర నిర్మాతలు, దర్శకులు, అలాగే వర్కర్స్ అందరి నివాళులు అర్పించే దాని కొరకు ఆ రోజుని కేటాయించడం జరిగింది. దీంట్లో తెలుగు చలనచిత్ర తరపున, ఇండస్ట్రీ తరపున తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్లో ఉండేటటువంటి దర్శకుల సంఘం అయితే ఏంటి, రచయితల సంఘం, ఆల్ క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్, ఇవన్నీ యాక్చువల్గా వాళ్ళు వేరే మీటింగ్లు పెట్టుకున్నా మా వాళ్ళు వాటిని రద్దు చేసుకొని 10వ తారీఖు ముందు ఈ కార్యక్రమం చేసి 11వ తారీఖు వాళ్ళు జనరల్ బాడీ పెట్టుకుంటామని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై దాసనారాయణరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనందరం ప్రార్థించాలి. కాబట్టి తప్పనిసరిగా అందరినీ హాజరుగమ్మని, అలాగే ప్రతి ఒక్కరూ ఆయనతో ఉండేటటువంటి అనుభవాలని గుర్తు చేసుకుంటూ తెలియజేస్తే మనం అది ప్రపంచానికి ఆయన గురించి సాక్షించినట్టు అవ్వద్దు. కాబట్టి ఈ ఫంక్షన్ని సక్సెస్ చేయమని చెప్పి అందరినీ పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నారాయణరావు గారు రచయిత, దర్శకుడు, నటులు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, వనినాల్. ఆయన పరిశ్రమకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఆ భారాన్ని మొత్తం తాను మోసినటువంటి మహానుభావుడు. ఆయనకి గ్రూపులుగా కాకుండా అందరం కలిసి ఒక చోట చేరి పరిశ్రమ యావత్తు ముక్తకంఠంతో ఆయనకి అసలు నివాళి అర్పించాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం. అందరం కూర్చుని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.
మన స్థలంలో ఎక్కడైతే తెలుగు చలనచిత్ర పరిశ్రమ మనుగడ సాగిస్తుందో ఆ స్థలంలో రామానాయుడు కళామండపంలోనే దీన్ని జరిపితే బాగుంటుందని కూడా అందరం నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ కార్మికులు మొత్తం అన్ని క్రాఫ్ట్లు వాళ్ళు కూడా దయచేసి పాల్గొని ఆయనకు నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా కీర్తిశేషులైతే ముఖస్థుతికి తీరం లోటు అని చెప్తూ ఉంటాం. నిజంగా ఆయన లేకపోవడం అనేది ఎంత తీరం లోటో ప్రతిరోజు గుర్తు చేసుకునే వ్యక్తి ఆయన దాసనారాయణరావు గారు. మా దర్శకుల సంఘం తరపున మేము 10వ తారీఖున చేద్దాం అనుకున్నాం. సో ఆయన రచయిత, దర్శకుడు, నిర్మాత, నటుడు మొత్తం పరిశ్రమ అంతా ఆయన మమేకమే ఉన్నారు కాబట్టి ఈ రోజున అందరం కూర్చుని మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ యావత్తు అందరూ కూడా ఒకే వేదిక మీద ఆయన సంతాపం ప్రకటిస్తే బాగుంటుందనే ప్రపోజల్కి మేము కూడా అంగీకారం తెలిపాం. ఎందుకంటే ఆయన అందరి వాడు, అందరి కోసం నిలబడిన వ్యక్తి. 99 మంది మాకెందుకులే అనే చోట నేను ఉన్నానని నిలబడే ఏకైక వ్యక్తి కాబట్టి ఆయనకి నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ అందరూ కూడా కలిసి ఈ సంతాప సభను జరపడం అనేది సముచితంగా అనిపించి మేము కూడా వాళ్ళతో కలిసి ఈ సంతాప సభ పాల్గొనడానికి దర్శకుల సంఘం నిర్ణయించింది. సో దర్శకులు ఎవరైనా సరే, వాళ్ళంతా టాప్ డైరెక్టర్స్ అయినా సరే, ఆయన చేసిన సేవల్ని మీరు గుర్తించి ఈ సభకి హాజరయ్యి ఆయన మీద ఉన్న గౌరవాన్ని మీరు తెలియజేయాల్సిందిగా వినవించుకుంటూ దర్శకులందరూ కూడా దీనికి హాజరై ఆయనకి నివాళులు అర్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నిర్మాత బాగునే కాక్షించే వ్యక్తి అయినా నిరంతరం ప్రొడ్యూసర్ బాగుండాలి, చిన్న ప్రొడ్యూసర్స్ ఇంకా బాగుండాలి అని తపన పడుతూ ఏ సమస్య ఏ టైంలో వచ్చినా కానీ ఈజ్ ఆల్వేస్ యూస్ టు బి ది ఫస్ట్ పర్సన్. మా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన. సో ఆయన హయాంలో చాలా మార్పులు, ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్స్ పనికి వచ్చి అనేకమైన పనులు చేశారు. ఆయన ఒక వ్యక్తి కన్నా ఒక వ్యవస్థ, దాసనారాయణరావు అనేది ఒక వ్యవస్థ. ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. సో 10th జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని డెఫినెట్గా ఆయన మీద ఉన్న అభిమానం చాటుకునే అవకాశం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా అసోసియేషన్ ఏ గొడవలు గోలలు లేకుండా యునానిమస్గా ఎలక్ట్ అవ్వడానికి ఆ పెద్ద ఆయన కారణం అండి. ఆయన్ని మేము లీగల్ అడ్వైజర్గా కూడా పెట్టుకున్నాము. మాకు చాలా గర్వంగా ఉంది ఆయన లీగల్ అడ్వైజర్గా ఉండటం. కానీ ఈరోజు ఆయన మా మధ్యలో లేకపోవడం మాకు బాధాకరం. అలాగే ఇప్పుడు మన పెద్దలందరూ నిర్ణయించినట్టు అందరం ఒకే చోట నివాళులు అర్పించాలని అనుకున్నాము. ప్రతి ఆర్టిస్టు పెద్ద చిన్న అని కాకుండా ప్రతి ఆర్టిస్టు ఈ ఫంక్షన్కి వచ్చి దీన్ని పెద్ద ఎత్తుగా అందరూ ఐకమత్యతగా ఇండస్ట్రీ ఇంత బాగా చేసింది, ఆయనకి నివాళులు అర్పించింది అనేది మనం తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ రావాలని ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన లైఫ్లో ఆయన ప్రయారిటీ లిస్ట్లో ఫస్ట్ ఇండస్ట్రీ అండి. ఆయన ప్రయారిటీ లిస్ట్లో ఇది ఇండస్ట్రీ వాజ్ ఓన్లీ థింగ్ ఇన్ ద ప్రయారిటీ లిస్ట్. ఫ్యామిలీ కానీ మిగతా విషయం అన్నీ కూడా సెకండరీయే. ఐ థింక్ దిస్ ఇస్ ద లీస్ట్ వీ కెన్ డూ ఇస్ షో సమ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఆన్ దట్ డే. సో కైండ్లీ ఆల్ ఆఫ్ యూ అటెండ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను ఫెడరేషన్ సెక్రటరీ అండి. అలాగే గురుగారు దాసనారాయణరావు గారు మా ఫెడరేషన్కి చైర్మన్ కూడా అండి. ఆయన లేని లోటు ఎవరు కూడా తీర్చలేరండి. మా వర్కర్స్కి ముఖ్యంగా 16,000 మంది కార్మికులకు ఆయన చేసిన మేలు జన్మలో మర్చిపోలేమండి అన్ని విషయాల్లో కూడా. అలాగే ఒకప్పుడు నేను ఆయనతోటి 84 నుంచి వర్క్ చేస్తున్నానండి. ధరంపేట దద్దరిల్లని సినిమా నుంచి. ముఖ్యంగా నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడానికి కూడా ఆయన ముఖ్య కారకుడండి. మీరు ఎప్పుడుగా షిఫ్ట్ అవుతారు, త్వరగా షిఫ్ట్ అవ్వండి, హైదరాబాద్ డెవలప్ చేయండి అని ఎన్నో విషయాలు చెప్పిన వ్యక్తి ఆయన. ఆయన లేనందుకు చాలా బాధపడుతున్నామండి. అలాగే ఆయన చనిపోయిన రోజు కూడా మేము సెలవు దినం ప్రకటించాము. అలాగే రేపు 11వ తారీఖు కూడా ఫెడరేషన్ తరఫున ఏ పనులకు కూడా విధుల్లోకి వెళ్ళమని చెప్పి ఇప్పుడే ఛాంబర్ డిసైడ్ చేసిందండి. చాలా ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాను. మా 24 క్రాఫ్ట్స్ అందరికీ మేము కూడా ఇన్ఫార్మ్ చేస్తామండి. అలాగే పత్రికాముఖం కూడా ఇదే వారు అందరికి కూడా ఈ సభకు హాజరు కావాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. సాయంత్రం 4 గంటలకి రామానాయుడు కళామండపం ఫిలిం ఛాంబర్ కాంప్లెక్స్